ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న సినిమా 'పుష్ప 2'. ఈ భారీ బడ్జెట్ సినిమాకి డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలవబోతోంది. సినిమా విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్దీ మూవీ టీంలో ప్రమోషన్ స్పీడ్ పెంచింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్లు నిర్వహించారు. రీసెంట్‌గా కేరళలోని కొచ్చిలో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ ఈవెంట్స్ నిర్వహించారు. ఈవెంట్‌లో అల్లు అర్జున్‌కి దారుణమైనటువంటి అవమానం జరిగిందని ఇంటర్నెట్‌లో డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే, అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా మనం పరిచయం చేయక్కర్లేదు. వరుస విజయాలు అందుకుంటూ స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్‌గా మారారు. ఇప్పుడు 'పుష్ప' మూవీతో అల్లు అర్జున్‌కి ఎనలేని పాపులారిటీ వచ్చింది. అప్పటి వరకు సౌత్ ఇండియాలో ఫ్యాన్స్ ఉండే ఇతనికి నార్త్ ఇండియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది పెరిగిపోయింది. అలాగే తెలుగు సినిమా చరిత్రలో తొలిసారి జాతీయ ఉత్తమ అవార్డు అందుకున్నటువంటి హీరోగా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇప్పటివరకు తన కెరియర్‌లో ఎన్నో అవార్డులు అందుకున్నారు. అలాంటి అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ఇప్పటికీ సినిమా నుంచి విడుదలైనటువంటి పోస్టర్స్, సాంగ్స్, టీజర్స్‌కి ఊహించని లెవెల్‌లో రెస్పాన్స్ వస్తుంది. దీంతో ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. మూవీ విడుదలకు ముందే 1000,00,00,000 పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇటీవల విడుదలైనటువంటి టీజర్, స్పెషల్ సాంగ్ ఇంటర్నెట్‌లో ఇప్పటికే ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇక సినిమా విడుదల దగ్గర పడుతున్న కొద్దీ మూవీ ప్రమోషన్స్ శరవేగంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రీసెంట్‌గా కేరళలోని కొచ్చిలో 'పుష్ప 2' మూవీకి సంబంధించిన ప్రమోషన్ ఈవెంట్స్ గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కి భారీ ఎత్తున మలయాళీ అభిమానులొచ్చారు. కొచ్చిలో జరిగిన 'పుష్ప 2' మూవీ ఈవెంట్ ప్రమోషన్స్‌లో అల్లు అర్జున్‌కి అవమానం జరిగిందంటున్నారు. అసలేం జరిగిందంటే, అల్లు అర్జున్ స్టేజ్ మీదకి పిలిచే ముందు యాంకర్స్ కన్‌ఫ్యూజ్ అయ్యారు. బన్నీ వాసుకి తేడా తెలుసుకోలేకపోయారు. బన్నీ అని పిలవడానికి బదులు బన్నీ వాసు అని పిలవడంతో అందరూ షాక్ అయ్యారు. వాసు, బన్నీ అని కూడా పిలిచారు ఇంకొకళ్ళు. అల్లు అర్జున్ పిలిచే సమయంలో గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ బన్నీ వాసుగా అల్లు అర్జున్ ఇన్వైట్ చేయడంతో అభిమానులందరూ షాక్ అయ్యారు. ఆ తర్వాత తమ తప్పు తెలుసుకున్న యాంకర్లు అల్లు అర్జున్ అంటూ బన్నీని స్టేజ్ మీదకి ఆహ్వానించారు. అయితే ఈ చిన్న అపశృతి ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారుతోంది. అక్కడ ఎవరో తెలీదు, కేరళలో అల్లు అర్జున్ ఎవరు అనే వ్యక్తి కూడా తెలీదు. ఒకతనైతే బన్నీ వాసుదేవ్ అంటూ కూడా వ్యాఖ్యానించినటువంటి విషయం వచ్చింది. దొరికిందే అవకాశంగా అల్లు అర్జున్ మీద కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్, ఐకాన్ స్టార్ అంటూ భారీ ఎత్తున ప్రచారాలు చేసుకున్నారు. కనీసం అల్లు అర్జున్ పేరు కూడా తెలీదు అంటూ ట్రోల్ చేస్తున్నారు. బన్నీకి మలయాళంలో తేడా లేదు. అలాంటి నార్త్ ఇండియాలో పరిస్థితి ఏంటంటూ కొంతమంది ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ఈవెంట్‌లో అల్లు అర్జున్ మాట్లాడిన విధానం మీద కూడా కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ఈ ఈవెంట్‌లో అల్లు అర్జున్ కేరళ ఫ్యాన్స్‌ని ఇంప్రెస్ చేయడానికి చాలా ట్రై చేశాడు. మలయాళంలో కూడా మాట్లాడడానికి ట్రై చేశాడు. ముందుగా మలయాళం నటుడు ఫహద్ ఫాజిల్‌ని హైలైట్ చేస్తూ మాట్లాడారు. ఆ తర్వాత బన్నీ ఆర్మీ గురించి మాట్లాడుతూ ఆర్మీ అనేది కేరళ నుంచే స్టార్ట్ అయిందని, కేరళ అభిమానులే తమను తాము బన్నీ ఆర్మీగా పిలుచుకుంటున్నారని అల్లు అర్జున్ అన్నారు. అలాగే తన స్పీచ్‌లో పదే పదే అడాప్టెడ్ సన్ ఆఫ్ కేరళ అని కూడా తనని తాను సెల్ఫ్ ప్రమోట్ చేసుకోవడం కూడా ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. ఈ కామెంట్స్ కూడా బన్నీని టార్గెట్ చేస్తూ ట్రోల్స్‌కి గురి చేస్తున్నారని ఫ్యాన్స్ అంటున్నారు.